నన్ను క్షమించండి. మీకు అబద్ధం చెప్పి నిజం రాబట్టాలనే నేనిదంతా చేశాను. ఇట్స్ ఓకే మేడం. ఈ రిపోర్ట్తో మా డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయాయి. ఏం రాజేశ్వరి, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీ కూతురు మంగ కాదు గంగా అని? ఒప్పుకోవడమేంటి? నీ కూతురు గంగే. గంగా, నువ్వు 9 మాసాలు మోసిన కన్నబిడ్డ. ఇప్పుడు ఈ నిజం నీకు తెలిసినట్టే ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా నేను చేస్తాను. మంగా, అమ్మ మంగా, అమ్మ మంగ, 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 మంగ? కరెక్టేమ్మా. అమ్మ మంగ! గంగ చెమ్మితేరైతే నేను తట్టుకోలేను, చచ్చిపోతాను. నీకసలు బుద్ధుందా? నీ వల్ల బంగారు లాంటి డ్రెస్ పాడైపోయింది. మమ్మీ, జ్యూస్ మొత్తం పడి డ్రెస్ పాడైంది. ఇప్పుడెలా? ఏయ్, ఇదంతా నువ్వు కావాలనే చేసావు. గంగకి డ్రెస్ ఇవ్వకూడదనే ఇలా చేసావు కదూ? నాకు తెలిసే. ఏం తాగావమ్మా? పాలమ్మమ్మ. నీకు పాలెవరు తీసుకొచ్చిచ్చారు? చెప్పమ్మా. నువ్వు తాగిన పాలల్లో కుంకుడుకాయ రసం కలిసింది. ఆ పాలు నీకెవరిచ్చారు? వాళ్ళెంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. చెప్పు, ఎవరిచ్చారు నీకు ఆ పాలు? ఇందాక నుంచి నా కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. అయ్యయ్యో, కాస్తంత కాళ్ళు నొక్కుతావని పిలిచినాను. నువ్వు బాధపడతా అంటే నానెలా సంతోషంగా చదువుకుంటా? నీకంటే నాకేది ఎక్కువ కాదు. నిన్నిలాగే చదువుకోకుండా చేస్తాను. అప్పుడే నా మంగ నీకంటే గొప్పదవుద్ది. మా అమ్మ చేత ముద్దు పెట్టించుకుంటావా? చెప్తా నీ పని. ఈ పెన్సిల్ షార్ప్ గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు. ఇది ఇలా పట్టుకుని ఇలా ఇలా చెయ్యి, ఓకేనా? గంగా, గంగా, గంగ కాపీ కొడుతుంది టీచర్. ఇప్పుడు ఇరికిస్తాను చూడే నిన్ను. టీచర్, మీరు స్ట్రిక్ట్ అని తెలిసి మీకు కాపీ కొడితే నచ్చదని తెలిసి గంగ కాపీ కొడుతుంది టీచర్. నానా టీచర్
డేర్ యూ నా ముందే కాపీ కొడతావా? నేను కాపీ కొట్టలేదు టీచర్. నేను బాగా చదువుకున్నాను. నాకు కాపీ కొట్టాల్సిన అవసరం ఏం లేదు టీచర్. స్టాప్ ఇట్. స్లిప్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా ఇంకా అబద్ధాలు చెప్తావా? సత్య ప్రమాణంగా చెప్తున్నాను టీచర్. నన్ను కాపీ కొట్టలేదు. నన్ను నమ్మండి. నువ్వెంతో మంచిదాని అనుకున్నాను. ఇంత బ్యాడ్ బిహేవియర్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. గెట్ అవుట్. టీచర్ నన్ను పరీక్ష రాయనివ్వండి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానని మా అమ్మకి మాట ఇచ్చాను. కావాలంటే పరీక్ష రాసిన తర్వాత మీరు ఏ శిక్ష చేసినా సరే నేను భరిస్తాను. కానీ పరీక్ష మాత్రం రాయని అంటే టీచర్ మీకు దండం పెడతాను. నో, నేను ఒప్పుకోను. గంగా, నన్ను హెల్ప్ చేయమంటావా? ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. వద్దులే. నువ్వెంత ట్రై చేసినా ఎగ్జామ్ రాయలేవే. నీకు అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా? చెప్ప పెట్టుకుంటూ కిందకు వచ్చావేంటి? టెన్షన్తో చచ్చి బతికాను. బెడ్ మీద పడుకోవాల్సినవన్నీ నేలపై పడుకోబెట్టింది చాలక నన్నే తిడుతున్నావా? ఇదంతా కాదు కానీ ముంబైకి వెళ్ళిపోతాం పద. అది కుదరదు. అయితే ఇంట్లోకి వెళ్ళి మన విషయం మీ నాన్నతో చెప్పేస్తాను, ఓకే? అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. లవ్ యూ వసుంధరా. లవ్ యూ సో మచ్. సార్, నీలాంటి మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. నాకేమీ కాదని నా చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇస్తున్నారు కదా సార్. ఇంతకన్నా ఇంకేం కావాలి? నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఐ లవ్ యూ. యు లవ్ మీ నా? దొరికారు ధనుష్ సార్. ఇప్పుడు భలే ఇరుక్కున్నావు. ఉండు, నానమ్మని తీసుకొచ్చి నీ పని చెప్తాను. నీ నుంచి డైవర్స్ తీసుకుంటాను. రా నానమ్మ, నీ కళ్ళతో నువ్వే చూడాలి. రా. మీ కళ్ళతో మీరే చూడండి. అదిగో. అది నీ పక్కలో బల్లెమై నీ వెన్నులోనో పొడిచి పారిపోయింది. ఆ రాధపై ప్రేమను కాకుండా పగని పెంచుకో. అరగంటలో ఈ ఊరు వాడ పిల్ల జల్ల పురుగు పుట్ర ప్రతి ఒక్కళ్ళు ఈ ఆదిశంకర్ కాళ్ల కిందుండాలి.